తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రచ్చలేపుతోంది. పరకాల ఎమ్మెల్యే టికెట్ విషయంలో కొండా సుస్మిత చేసిన కామెంట్స్తో మొదలైన రచ్చ ఇప్పుడు ఏకంగా కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉంది. సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్రమశిక్షణ కమిటీకి సురేఖ తన వివరణ ఇచ్చినప్పటికీ ఇష్యూ మాత్రం సద్దుమణగలేదు. కొండా దంపతులు ఉద్దేశపూర్వకంగానే కూతురుతో అలా మాట్లాడించి ఏం సంబంధం లేనట్టు సైలెంట్గా ఉంటున్నారు అనే వాదన కాంగ్రెస్లో బలంగా వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు సురేఖను టార్గెట్ చేస్తూ వరుస ప్రెస్ మీటింగ్లు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ కమిటీకి తాను వివరణ ఇచ్చినప్పటికీ తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు ఇలా మాట్లాడటంపై మంత్రి సురేఖ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు. అయితే సురేఖ ఎంత వివరణ ఇచ్చినప్పటికీ పార్టీ నేతలు మాత్రం ఆ వివరణతో కన్విన్స్ కావటం లేదని సమాచారం. మరోపక్క పార్టీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు సురేఖ తన మంత్రి పదవిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ రచ్చ ఇప్పుడు గాంధీ భవన్ దాటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం వరకు వెళ్ళింది. దీంతో ఏఐసిసి ప్రతినిధిగా మీనాక్షి నటరాజన్ ఈ ఇష్యూని హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్లో మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తెలంగాణకు రాగానే సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించే విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యాపారిని 10 కోట్లు డిమాండ్ చేసి దాడి చేసిన కేసులో సుమంత్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రస్తుతం సుమంత్ పరారీలో ఉన్నాడు. అతని డ్రైవర్ను మాత్రం అరెస్ట్ చేశారు. గతంలో కూడా సుమంత్ చేసిన చాలా వ్యవహారాలు కొండా ఫ్యామిలీకి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ కొండా కుటుంబం సుమంత్ను కాపాడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ల సహకారంతోనే సుమంత్ తప్పించుకొని తిరుగుతున్నాడు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ పక్క పార్టీకి వ్యతిరేకంగా కూతురు చేసిన వ్యాఖ్యలు, మరోపక్క మాజీ ఓఎస్డీ వ్యవహారంతో కొండా కపుల్ తలపట్టుకుంటున్నారు. దీంతో ఎలా చూసినా త్వరలోనే కొండా మంత్రి పదవి ఊడిపోతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.